భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 24/3/2024 నుండి 30/3/2024 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వారం అనుకూలంగా ఉంది. ప్రథమార్థం బాగుంది. ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి ఈ వారంలో. విద్య పరీక్షల యందు సామాన్యంగా ఉంది. చదువు యందు శ్రద్ధ మరింత ఉండాలి. ద్వితీయార్థం వారాంతంలో మటుకు అనుకూలంగా కూడా కొంచెం విద్యందు ఇబ్బందులే ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా కొంచెం ఆరోగ్య భంగం ఉంది. శత్రు భయం ఉంది. ఆందోళన కలిగించే సంఘటనలు కూడా వారాంతంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే వారాంతంలో కొన్ని వర్తమానాలు, కొన్ని సంఘటనలు, కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. కొన్ని అవకాశాలు కూడా చేజారిపోయే అవకాశం కూడా మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. ప్రయత్నం ఉండాలి. మంచి సంకల్పంతో ఉండండి. దృఢ నిశ్చయంతో ఉండండి. దైవబలంతో ఉండండి. భగవంతుని ఆరాధించడం, స్మరించడం చేయాలి. దానివల్ల అనుకూలంగా ఉండాలి. మరింత మీకు అనుకూలంగా ఉండాలి. విఘ్నాలు తొలగాలి అంటే లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, గణపతి యొక్క దర్శనం చేయడం, గణపతికి బెల్లాన్ని గరికిని కూడా సమర్పించండి. గణపతిని స్తుతించండి. అన్ని విధాలుగా మీకు ఉండే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంది. వ్యాపారస్తులకి అయితే వ్యాపారం బాగా సాగి మంచి అధికమైన లాభాలు ఆర్జించే అవకాశం, మంచి ఆదాయం, ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది. ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు. ధైర్య సాహసాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మీకు చాలా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. వాహన సౌఖ్యం ఉంది. సంతాన సౌఖ్యం. విద్యార్థి పరీక్షల యందు అనుకూలత, ఎక్కువ ఉన్నతమైన ఉత్తీర్ణత పొందే అవకాశాలు, నూతనమైన వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశం, ఆదాయం కూడా పెరిగే అవకాశం, ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం విష్ణాలయ దర్శనం, విష్ణు సహస్రనామ పారాయణ కూడా వృషభ రాశి వారికి ఈ వారం మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం మిశ్రమంగా ఉండడం వల్ల వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి ధన వ్యయం, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. సంఘంలో కూడా శత్రువుల వల్ల ఇబ్బంది ఉంది. జాగ్రత్తగా బంధువుల వల్లే మానసిక అశాంతికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందరినీ కూడా కంట కనిపెట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు అదే చేయాలి. వాళ్ళని వీళ్ళ సలహాలు అడగడం, వాళ్ళు చెప్పింది పాటిస్తే కనుక మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మీ మనస్సుకి మీ అంతరాత్మ ఏం చెబుతోందో అదే ఈ వారం మీరు పాటించి ముందుకు వెళ్ళగలిగితే సాహసంగా దైవబలంతో ముందుకు వెళ్ళండి. అన్ని విధాలుగా మీకు మేలు కలుగుతుంది. ఇతరుల యొక్క సలహాలు కానీ, అందులో బంధువుల సలహాలు కానీ తీసుకున్నట్లయితే ఈ వారం మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీకు అంతర్గతమైనటువంటి శత్రువులు ఎక్కువగా ఈ వారం ఉన్నారు మిథున రాశి వారికి. వాళ్ళ కంట కనిపెట్టండి. దైవబలంతో ఉండండి. అలాగే ఆరోగ్యం కుదిరిపడుతుంది. ధైర్యంగా సాహసంగా కొన్ని కార్యాలు చేపడతారు. ముందుకు పోగలుగుతారు. దానివల్ల కూడా సాధించగలుగుతారు. నేను దైవం ఉన్నాను, భగవంతుడు ఉన్నాడు నాకు అనే ధైర్యంతో, నాకు ఎవరు లేరు, భగవంతుడే ఉన్నాడు, ఆ స్వామి చూసుకుంటాడు అని నేను ఆయన మీదే భారం పెట్టి ఇది చేస్తున్నాను స్వామిని స్వామికే చెప్పండి. మీ ఇంట్లో గృహదేవత కానీ దేవాలయాలు స్వామితోటే మాట్లాడండి. స్వామికే చెప్పండి. ముందుకు ధైర్యంగా వెళ్ళి ఎవరిని నమ్మకండి. అలా ముందుకు వెళ్ళగలిగితే మీరు అనుకున్న పనులని ఈ వారం చకచకా పూర్తయిపోతాయి. అందరినీ నమ్మి అధైర్యంగా ఉండి ఇది చెయ్యొచ్చా చేయకూడదా ఎలాగా భయపడుతూ అందరినీ బంధువుల్ని స్నేహితుల్ని వీళ్ళ సలహాలు అడిగి ఏ పనైనా చేశారా నిర్వీర్యం అయిపోతున్న పని పూర్తవ్వదు. మీరు కూడా మానసిక అశాంతికి గురైపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా శుభకార్య లాభాలు ఉన్నాయి. ఎంతో కాలంగా సంబంధాలు వచ్చి కుదరని ఉన్నటువంటి వాళ్ళు మిథున రాశి సంతాన యోగ్యత, అలాగే పుత్ర సంతానం, మీరు కోరుకున్నట్లుగా పుత్రికా సంతానాన్ని కూడా సంతాన వార్తలు వినే అవకాశాలు, శుభవార్తాశ్రవణం ఉంది వారాంతంలో. విద్యార్థులు విద్యందు మంచి ఉత్తీర్ణత, మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం, అగ్రమైనటువంటి విద్యా సంస్థల నుంచి ఆహ్వానాలు, విదేశీ ప్రయాణాలు, నిరుద్యోగులకు ఉత్సాహంగా ఉండి మంచి మంచి వార్తలు, మంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీరు అందుకోవడం, వీసాల కోసం ప్రయత్నం చేసేటువంటి అనుకూలం. షేర్ మార్కెట్ రంగం కానీ, స్పెక్యులేషన్ కానీ, దీని ద్వారా కూడా మీకు అనుకూలం. లాటరీల యందు ఇలా కొన్ని వాటి వల్ల ధనం బాగా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
ఇంకా అనుకూలంగా ఉండాలంటే మీరు చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. విష్ణు సహస్రనామతో స్వామికి తులసార్చన చేయించండి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి శనివారం కూడా శని స్తోత్రం కూడా చేయండి. దానివల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అష్టమ స్థాన శని ప్రభావం ఇంకా ఉంది కాబట్టి ఈ సంవత్సరం కూడా అందరూ ఈ వారం కూడా కొంచెం ఆ ప్రభావం కనిపిస్తూ దాంతో రాహు కూడా తోడవడం వల్ల రాహు యొక్క శని యొక్క ప్రభావాలు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆందోళనకరమైన సంఘటనలు, అనారోగ్య సమస్యలు, జుట్టుడిపోవడం, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, కంటికి ఆపరేషన్స్, ఇలాగ నడానికి సంబంధించి కాళ్ళగతం ఇబ్బందులు, ఎత్తైన ప్రదేశం పడే అవకాశాలు, వాహన ప్రమాదాలు, గృహస్థాన చలనాలు, ఉద్యోగంలో కానీ గృహంలో కానీ మార్పులు, దూర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంతాలకు ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీ అయిపోవడం మీ ఉద్యోగం, లేదా మీ ఉద్యోగం ఊస్ట్ అయిపోవడం, దానివల్ల మానసిక అశాంతి. విద్యార్థి పట్టుదలతోటే కష్టపడి ప్రయత్నం చేస్తేనే విజయంది ఈ వారం మీరు అభివృద్ధిని సాధించగలుగుతారు. లేకపోతే పరీక్షల్లో డీలా పడే అవకాశం కానీ మార్కుల శాతం తగ్గే అవకాశం కానీ ఉంది. అంతేకాకుండా అకాలమైన భోజనాలు, వాహన లాభాలు, వివాహాలు, శుభకార్యాలు, తేనేటి విందుల్లో కూడా వారాంతంలో పాల్గొనే అవకాశం అయితే ఉంది. ఇంకా మరింత అనుకూలంగా దుర్గాదేవి యొక్క దుర్గా సప్తసతి కానీ దేవీ హోమం కానీ చేయించుకోలేదు. అమ్మవారి విశేష కుంకుమార్చనతోటి అర్చన చేయించ కుంకుమను రోజు కూడా స్నానం చేసాక ఉదయం సాయంత్రం కూడా ధరించండి. అన్ని విధాలుగా మీకు అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వారం గ్రహ సంచారం మిశ్రమంగానే ఉంది. పనుల యందు బద్ధకము, చేయి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు, అనారోగ్య సమస్యలు మీ యొక్క లక్ష్యాన్ని దెబ్బతీసే అవకాశం, కంటికి సంబంధించి శిరస్సుకు సంబంధించి ఇబ్బందులు, నిరుత్సాహం, ఏ పని చేయలేకపోవడం, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం, రావలసిన బాకీలు వసూలు కాక ఇబ్బంది, అనుకోని సంఘటనలు, మిత్రులతోటి వివాదం చెలరేగే అవకాశం, స్థిరాస్తులు కానీ ఏదైనా విషయాలుంటే కొలిక్కి రాలేకపోవడం, ఏదో రుణాల కోసం అప్లై చేసి ఈవేళ వచ్చేస్తుంది అనుకున్న మీకు ఆ రుణాలు మంజూరు కాకపోవడం, ఒక గతంలో అప్పు చేసి ఉంటే ఆ రుణగ్రస్తుల నుంచి ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. కాబట్టి పొదుపు చేయడం, డబ్బులు దగ్గరించుకోవడం ఇవి చేసుకుంటే అన్ని విధాలుగా మీకు యోగ్యం. మరింత అనుకూలంగా ఉండడం కోసం లక్ష్మీనారసింహస్వామి యొక్క ఆరాధన, హనుమద్ దర్శనం, మంగళవారం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన తమలపాకులతో పూజించండి సింధూరంతో. ఆ హనుమత్ సింధూరాన్ని చక్కగా రోజు కూడా ఉదయం సాయంత్రం కూడా హనుమత్ సింధూరాన్ని ధరించండి. వీలైతే హనుమాన్ చాలీసా పారాయణ చదువుకోండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కోర్టు వ్యవహార సమస్యలు ఉన్నట్టు పరిష్కార దశకు వస్తాయి. అయితే మానసికంగా కొంచెం ఉంటారు. ఆప్త బంధువుల యొక్క అశుభవార్తలు వినే అవకాశాలు, స్త్రీలతోటి బంధువులతో విరోధం, గర్వంగా మాట్లాడటం, ఉద్రేకంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టల భంగమయ్యే అవకాశాలు, అలాగే దుష్ట స్నేహితుల యొక్క సావాసం వల్ల వ్యసనాల పాలవడం, దానివల్ల గౌరవభంగం, ధన నష్టం జరిగే అవకాశం, స్త్రీలతో విరోధాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు చదువు యందు శ్రద్ధ లేకపోవడం, పరీక్షలు వ్రాయలేకపోవడం ఇబ్బందికరంగా ఉంది. విద్య యందు కూడా జ్ఞాపక శక్తి విషయంలో కూడా తగ్గే అవకాశం, మెమొరీ పవర్ లాస్ అయిపోవడం, అప్పుడు జ్ఞాపక శక్తి ఏది లేకపోవడం, గుర్తు రాకపోవడం ఏది కూడా సమయానికి, దానివల్ల కొంచెం మానసిక అశాంతి, అలాగే సూతకాలు, అశుభవార్తలు వింటారు, ఆటంకాలు ఏర్పడతాయి. వ్యవసాయదారులకు కూడా మిశ్రమంగానే ఉంది. రావాల్సిన బాకీలైతే వసూలు కాకపోవడం అది కూడా ఇబ్బంది. ధనాన్ని రొటేషన్ చేయలేకపోతారు. కన్యారాశి వచ్చిన ఆదాయం ఉన్నప్పటికీ ఈ ఆదాయం 4 రకాలుగా వెళ్ళిపోవడం వల్ల రొటేషన్ చేయలేకపోవడం, ఎక్కడ ధనం సర్దలేకపోవడం, దానివల్ల కుటుంబ విషయంలోనూ ఇబ్బందే. అటు వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ ధన రొటేషన్ కాక గందరగోళంగా ఉండే మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా ఆరాధించడం, కుంకుమార్చన చేయండి. శ్రీమన్నారాయణ సమేతంగా మహాలక్ష్మి అమ్మవారిని
అర్చించి ఆరాధించండి, అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంది. సంతోషకరమైన వార్తలు, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు స్త్రీ పురుషాదులు నెరవేరే అవకాశం తులారాశి వారికి ఈ వారం. వివాహ సంబంధాలు రావడం, కుదిరే అవకాశాలు, ఎంతో కాలంగా మీరు కనిన కళలన్నీ కూడా నెరవేరే అవకాశం, ఎంతో కాలంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం, దానివల్ల లాభం ఉంది. వాహన యోగం ఉంది. కొత్త వ్యవహారాలు చేపట్టే అవకాశం ఉంది. కొన్ని సమస్యలు మబ్బు విడిపోయినట్లుగా విడిపోయే అవకాశం ఉంది ఈ వారంలో. భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. విద్యార్థులు కూడా చదువు యందు చాలా అనుకూలంగానే ఉంది. మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందే అవకాశం, కొన్ని సబ్జెక్టుల మట్టికి తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల ఇంకా మరింత అనుకూలంగా బాగుండాలనుకుంటే కనుక పరమశివుడు సోమవారం రుద్రాభిషేకం, దాంతో మేధా సూక్తాన్ని కూడా మేధా దక్షిణామూర్తి ఆరాధన అభిషేకం కూడా చేయించగలిగితే అన్ని విధాలుగా మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అర్ధాష్టమ గ్రహ సంచారాల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మీకు కూడా ధనం సమయానికి చేతికి అందకపోవడం వల్ల అల్లల్లాడిపోయే అవకాశాలు ఉన్నాయి. రొటేషన్ చేయలేక మానసిక అశాంతి, ఇవ్వవలసిన వాడికేమో ఇవ్వలేకపోతారు, తీసుకోవలసిన చోటేమో తీసుకోలేకపోతారు, ఖర్చు పెట్టవలసిన చోటేమో ఖర్చు పెట్టలేకపోతారు. ఈ వారం ధనం అంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వారం పరీక్షాకాలంగా ఉంటుంది. విద్యార్థులకేమో పరీక్షల యందు మంచి శ్రద్ధ, చదువు యందు ఉన్నట్లయితే కనుక పట్టుదలతో ఉండాలి. ముందు ఉంటే కనుక వృశ్చిక రాశి వారికి విద్యార్థులు అనుకూలంగా ఉంటుంది. ఆ చదివేలే ఏం పర్వాలేదు, రాసేయగలనైనా ఓవర్ కాన్ఫిడెన్స్ మీలో ఉంటే కనుక ఈ వారం కొంచెం పరీక్షల్లో తప్పే అవకాశం కానీ, పరీక్ష యందు మార్కులు తగ్గే అవకాశం కానీ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. వాహన యోగం ఉంది. వారాంతంలో తలచిన పనులు కొన్ని చాలా కష్టం మీద పూర్తవుతాయి వారాంతంలో. దానివల్ల వివాహాలు శుభకార్యాలు హాజరవుతారు. బంధుమిత్రులు కలుసుకునే అవకాశం, కొన్ని గతంలో ఏమన్నా మీరు రుణాలు చేసుంటే ఆ రుణాలు తీర్చగలుగుతారు వారాంతంలో. కొంచెం చేతికి వారాంతంలో ధనం అందే అవకాశం అయితే ఉంది. దానివల్ల కొంచెం సంతోషకరంగా ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి గారు మరింత అనుకూలంగా ఉండాలంటే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని బిల్వపత్రాలు సమర్పించండి. తులసి పత్రాలు కాదు, బిల్వపత్రాలు కూడా చాలా. బిల్వపత్రార్చన ప్రియ యనమః అని వెంకటేశ్వర నామాల్లో ఉంది. స్వామికి సమర్పించినట్లయితే, బిల్వపత్రాలతో అర్చించినట్లయితే మీకు ఇంకా అనుకూలమైన పరిస్థితులు. లేదంటే చక్కగా స్వామికి అఖండ దీపారాధన చేయించండి. నందాదీపం దేవాలయంలో వెలుగుతుంది, ఆ దేవాలయం నూనె సమర్పించండి. శనివారం రోజు మీకున్న సమస్యలు తీరే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. అన్ని రకాలుగా 4 రకాల్లో కూడా మార్గాల్లో మీకు ధనాదాయం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆదాయం వృద్ధి, స్థిరాస్తుల విషయంలో కూడా కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలకి హాజరయ్యే అవకాశం, సంఘంలో ఉన్నత స్థితిని కూడా పొందుతారు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కానీ, సంఘంలో ఉన్న పెద్దలు కానీ మిమ్మల్ని ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరంగా కూడా కొన్ని ప్రయోజనాలు ఈ ధనుర్రాశిలో ఉండేటువంటి వాళ్ళు సాధించే అవకాశం ఈ వారంలో. శుభకార్యాలకు అయితే హాజరవుతారు. పెద్దవారిని, అధికారుల్ని కూడా కలుసుకుంటారు. దానివల్ల కొన్ని ప్రయోజనాలు. స్త్రీ సౌఖ్యం, కలత్ర సౌఖ్యం ఉంది. వివాహం కానిటువంటి వాళ్ళకి, ధనుర్రాశిలో ఉండేటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు రావడం, కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల కొన్ని శుభవార్త శ్రవణాలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా చాలా బాగుంది. మీరు అనుకున్నటువంటి విద్యా సంస్థల్లో రాదనుకున్న మీ నిరాశను పోగొట్టేటువంటి విధంగా మీకు మంచి మంచి కాలేజీల్లో మంచి మంచి ఆహ్వానాలు అందుకునే అవకాశం, అందులో విద్యా సంస్థల్లోంచి మీకు ఆహ్వానాలు అందడం వల్ల ఆశ్చర్యం, ఆనందం కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే మరింత విద్యందు కొంత శ్రద్ధను చూపించవలసి ఉంటుంది. కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. చిన్న అవన్నీ తప్పించుకో, చిన్న ప్రమాదాలు కూడా ఉన్నాయి. వాహనం నడిపేట వేగాన్ని కూడా తగ్గించుకోవడం మంచిది. అలాగే గురుచరిత్ర పారాయణ, దత్తాత్రేయుడి యొక్క ఆలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చేయి వృత్తి వ్యాపారాల్లో రాణింపు, ఆరోగ్యం కుదిరిపడుతుంది, కోపం అధికంగా ఉంటుంది. కొన్ని సమస్యల వల్ల
ఉద్రేకాన్ని వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థి పరీక్షల యందు మిశ్రమంగా ఉండే అవకాశాలు, అనుకున్నటువంటి మార్కులు రాలేకపోవడం, ఉద్యోగస్తు ప్రమోషన్ల లాభాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులకు మటుకు లాభసాటిగానే ఉంది. ప్రయాణ సౌఖ్యాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. సోదరుడు లేక మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ వారం అందిపుచ్చుకునే అవకాశం ఉంది. భూ సంబంధిత వ్యవహారాలు కూడా ఈ వారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ మకర రాశి వారు నవగ్రహ స్తోత్రపారాయణ, నవగ్రహ దర్శనము, ఇష్టదేవత స్మరణ కూడా చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది, అంత అనుకూలంగా లేదు. పరిస్థితులన్నీ కూడా చేజారిపోయే అవకాశాలు, ఈ పని ఇప్పుడు అయిపోతుంది అనుకున్నటువంటి మీకు పరిస్థితులు చేజారిపోయే అవకాశం. అలాగే ప్రతి విషయంలో కూడా వ్యతిరేకత, ధనానికి ఇబ్బంది, రుణాలు చేయవలసి రావడం, ఇవ్వలసినటువంటి వాళ్ళ ధనాన్ని సమయాన్ని ఇవ్వకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు. విద్యార్థి చదువులో ఒక మోస్తరు మార్కులతోనే ఉత్తీర్ణత పొందే అవకాశాలు. చదువు యందు నిర్లక్ష్యభావం, బద్ధకం ఉంటుంది. శత్రుభయం ఉంది. భయాందోళన కలిగించే కొన్ని సంఘటనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు కొంచెం కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే శత్రు బాధలు, గుప్త శత్రు బాధలు, బంధువుల్లోనే స్నేహితులు ఉంటారు మీకు. అలాగే ఎవరికీ కూడా నమ్మి అప్పు ఇవ్వడం కానీ, ధనం ఇవ్వడం కానీ చేయకూడదు. ఉన్న ధనాన్ని మీరు పొదుపు చేసుకుంటే కనుక ఈ వారం అన్ని విధాలుగా యోగ్యం. ఇంకా బాగుండాలని కూడా కుంభరాశి వారు నవగ్రహాల్లో శనేశ్వరుడు ముందు తైల దీపారాధన చేయండి. తిలపిష్ట నివేదన చేయండి. దానివల్ల అనుకూలంగా ఉంటుంది. శని స్తోత్రపారాయణ కూడా చేసుకోండి. పేదవాళ్ళకి బట్టలు కానీ అన్నదానం కూడా చేస్తే శనివారం రోజుని శని దోష పరిహారం అయ్యే అవకాశం, మీకు అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం వ్యయస్థానంలో గ్రహాలు ఉండడం వల్ల అధికమైన ఖర్చులు, అనవసరమైన ప్రయాణాలు, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం, దానివల్ల కుటుంబ జీవనం అస్తవ్యస్తంగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తుల బదిలీలు, మనస్తాపం, ఇష్టం లేని ప్రదేశాలు బదిలీ కావడం వల్ల మనస్తాపం, వెళ్ళని అక్కడ చెప్పలేరు మీరు, అలా అని చెప్పి వెళ్ళాలి, వెళ్ళకపోతే ఊస్ట్ అయిపోతుంది పోస్టు, కాబట్టి ప్రమోషన్ వచ్చింది, జీతం పెరుగుతుంది, కానీ ఆ ప్రదేశం ఇష్టం లేదు, కానీ వెళ్ళవలసిందే అన్నమాట. కానీ అటువంటి సిచ్యువేషన్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు బాగా కనిపిస్తోంది. ప్రైవేట్ రంగంలో కూడా పై అధికారులతో ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు కూడా ఈ వారం నిరాశే మిగిలే అవకాశం. ఈ వారం అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేస్తుంది, పర్వాలేదు జాయిన్ అయిపోతాను అనుకున్న మీకు నిరాశే మిగిలే అవకాశం ఉంది. ఇంకొక వారానికి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు, అశాంతి, బంధువులతోటి స్నేహితులతో విరోధం, మాట్లాడితే విరోధంగా ఉండే అవకాశాలు, చెయ్యనటువంటి పనికి మీరు నిందారోపణలు వహించవలసి రావడం, లేనిపోయిన ఆరోపణలు మీ మీద కలిగించడం ఉంటుంది. వారాంతంలో వినోదాలతోటి, దేవాలయ దర్శనాలతోటి వారాంతంలో మట్టి కొంచెం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ యొక్క మీనరాశి వారు ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, నారసింహ ఆరాధన, నారసింహ ఆలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఈ కాలమానంలో ఈ వారంలో 25వ తేదీ హోళికా పౌర్ణమి, అలాగే 28వ తేదీ సంకష్టహర చతుర్థి ఉంది. ఈ మన కష్టాలు తొలగిపోవాలి, మనకు అనుకూలంగా ఉండాలంటే సంకష్టహర గణపతి వ్రతం చేయండి, కథ వినండి. చాలామంది సంకష్ట గణపతిని అభిషేకం చేసి పంపించేస్తూ ఉంటారు, అర్చన చేసి. అది కాదు, ఉదయం స్వామికి అభిషేకం చేయాలి, అర్చన చేయాలి, సాయంత్రం స్వామి వాళ్ళు వ్రతం చేస్తే కథ విని కుడుములు అవన్నీ కూడా చెరుకు ముక్కలు, కుడుములు, బెల్లము, స్వామికి ఇష్టమైన పదార్థాలను, మోదకాలను నివేదన చేసి కథ అది విన కథాక్షతలు శిరస్సు మీద వేసుకుని ఈ వ్రతాన్ని సాయంకాలాన్ని పరిసమాప్తి చేసుకుని చేయగలిగితే విఘ్నాలు తొలగుతాయి. దానివల్ల అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంకా అనుకూలంగా ఉండాలి, మనకు బాగుండాలంటే గోసేవ చేయండి, గోవులు గ్రాసాన్ని ఇవ్వండి. ఇంకా మరిన్ని మంచి ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.